హాయ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం తెలంగాణ డిఎస్సి హెచ్జిటి తెలుగు మీడియంకి సంబంధించిన ఎక్స్‌పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే చూద్దాం. మనకు మొన్న రిలీజ్ అయిన రెస్పాన్స్ షీట్‌లో వచ్చిన మార్కులను బేస్ చేసి నేను కొన్ని డిస్ట్రిక్ట్‌లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేయడం జరిగింది. వాటికి సంబంధించిన ఎక్స్‌పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే చూద్దాం. ఫస్ట్‌లో ఆ డిస్ట్రిక్ట్‌లకు సంబంధించిన పోస్టులన్నీ ఎంతమంది అప్లై చేసినారో, ఎంత కాంపిటీషన్ ఉందో చూసిన తర్వాత ఎక్స్‌పెక్టెడ్ కట్ ఆఫ్‌కి వెళ్దాం. మనం ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ చూడండి. పోస్టులు అయితే మనకు 148 పోస్టులు ఉన్నాయి. 4514 మంది అయితే అప్లై చేశారు. ఒక్క పోస్టుకు 32 మంది అయితే కాంపిటీషన్ ఉన్నారు. అదేవిధంగా వనపర్తికి చూద్దాం. వనపర్తికి 53 పోస్టులు ఉన్నాయి. 2137 మంది అయితే అప్లై చేశారు. 1:40 ఉంది కాంపిటీషన్. అదేవిధంగా పెద్దపల్లి చూడొచ్చు. పోస్టులు 14 ఉన్నాయి. 549 మంది అప్లై చేశారు. 1:40 ఉంది కాంపిటీషన్. జయశంకర్ భూపాలపల్లి చూడొచ్చు. 72 పోస్టులకు 2893 మంది అప్లై చేశారు. 1:46 ఉంది. ఈ ఈ కాంపిటీషన్ అనేది ఈ డిస్ట్రిక్ట్‌లకు మాత్రం కొద్దిగా ఎక్కువనే ఉంది. మీరు వీటికి సంబంధించిన ఎక్స్‌పెక్టెడ్ కట్ ఆఫ్ చూద్దాం ఇప్పుడు ఒకసారి. మనకు ఈ డిస్ట్రిక్ట్‌లకు సంబంధించి ఓపెన్ కట్ ఆఫ్ చూడొచ్చు. ఓపెన్ కట్ ఆఫ్ ఈ డిస్ట్రిక్ట్‌లకు 72 నుండి 75 ఇది ఓపెన్ కట్ ఆఫ్ అండి. మనకు ఈ డిస్ట్రిక్ట్‌లలో అవుతుంది. ఎన్ని మార్కులు వచ్చిన వాళ్ళు ఓపెన్‌లో వెళ్ళిపోతారు. 72 మినిమం 72 మ్యాక్సిమం 75 వరకు వెళ్ళొచ్చు. వీళ్ళు అందరూ ఓపెన్‌లో అయితే వెళ్ళిపోతారు. మనకు అదేవిధంగా ఎస్సీలో చూసుకుంటే మనకు 64 టు 68 ఇది ఎస్సీ వాళ్ళ కట్ ఆఫ్. అంటే 64 నుండి 68 వరకు ఉండొచ్చు. అదేవిధంగా ఎస్టీ వచ్చేసి 63 టు 65 ఈ మధ్యలో, అంటే గరిష్టంగా 65, కనిష్టంగా 63 మార్కుల వరకు అయితే ఎస్టీలో హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. 63 మార్కులు వచ్చిన వాళ్ళు కూడా హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. అదేవిధంగా బీసీ వాళ్ళవి చూద్దాం. బీసీఏ నుండి మనకు 62 ప్లస్ మార్క్స్ అయితే వచ్చిన వాళ్ళు హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. బీసీబీ మనకు బీసీబీలో 68 టు 70 ఈ మధ్యలో అయితే గరిష్టంగా 70 వరకు పోవచ్చు. 68 ప్లస్ మార్క్స్ ఉన్న వాళ్ళు, అంటే 68 ప్లస్ మార్క్స్ ఉన్న వాళ్ళు హోప్స్ అయితే పెట్టుకోవచ్చు బీసీబీ నుండి. బీసీసీలో మనకు 50 ప్లస్ మార్క్స్ ఉన్న వాళ్ళైతే అందరూ హోప్స్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా బీసీడీలో కాంపిటీషన్ బాగానే ఉందండి. కంపల్సరీ 68 ప్లస్ మార్క్స్ అయితే రావాలి. 68 ప్లస్సే ఉండాలి, కానీ తక్కువ ఉంటే మాత్రం వాళ్ళు హోప్స్ అయితే పెట్టుకోరాదు. 68 ప్లస్ ఉన్న వాళ్ళు బీసీడీ వాళ్ళు అయితే హోప్స్ అయితే పెట్టుకోండి. అదేవిధంగా బీసీఈలో మనకు 58 ప్లస్ మార్క్స్ ఉన్న వాళ్ళైతే హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. ఈడబ్ల్యూఎస్లకు మనకు 65 ప్లస్ మార్క్స్ ఉన్న వాళ్ళైతే హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. స్పోర్ట్స్ కోటా కింద వాళ్ళ సర్టిఫికేట్ బేస్ చేసుకోవడం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎక్స్ సర్వీస్మెన్ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఈ 2 కేటగిరీలకు నేను 45 ప్లస్ మార్క్స్ ఉంటే సరిపోతుందని చెప్తున్నాను. 45 ప్లస్ ఉన్న వాళ్ళు ఈ 2 కేటగిరీలకు జాబ్లు వచ్చే అవకాశాలు అవుతుంది. ఇది మనకు నేను చెప్పిన ఆదిలాబాద్, వనపర్తి, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి డిస్టిక్లకు సంబంధించిన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్. కంపల్సరీ ఓపెన్ మాత్రం 72 టు 75 మధ్యలో అయితే ఉంటుందండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే కొట్టండి. కేవలం మీ దగ్గర నుండి ఆశించేది ఒక లైక్ మాత్రమే.